సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పెయింటింగ్స్ ఇక్కడ కనిపించేటివి అన్నీ కూడా మనకి ఎంతో క్లియర్గానైతే కనిపిస్తున్నాయి. అసలుకి ఈ ఫొటోస్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అని అంటే, ఈ ఫోటో అంటే ఈ ఫ్రేమ్ ఏదైతే పెయింటింగ్ వేయడానికి ముందు వీళ్ళు రియల్గా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏదైతే వాళ్ళు చూసిన సీనరీ ఉంటుందో దాన్ని ఫోటోలా క్యాప్చర్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత దాన్ని అంతే రియలిస్టిక్గా ఇలా పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇది కేదార్నాథ్ టెంపుల్. సో ఈ టెంపుల్ మనకి రియల్ లైఫ్లో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అవే పెయింటింగ్స్, అదే డైమెన్షన్స్, బ్లాక్స్ డైమెన్షన్స్ కానీ ఏదైనా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి డీటెయిల్గా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది కేదార్నాథ్ టెంపుల్ అయితే ఇక్కడ పక్కన మాత్రం ఇది జైన్ టెంపుల్. సో ఈ టెంపుల్ దగ్గరికి కూడా వాళ్ళు చెప్పినటువంటి స్టోరీ ఏంటి అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే అక్కడ రోడ్స్ పైన జరుగుతూ ఉంటాయో అక్కడ పక్కన ఉన్నటువంటి పళ్ళు అమ్మే వాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసిన తర్వాత క్లీన్గా అబ్జర్వ్ చేసిన తర్వాతే వాళ్ళు ఈ ఫోటో అనేది తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే అక్కడ చూసారో మనకి అది రిప్రజెంట్ చేసే విధంగానైతే ఈ ఫొటోస్ అన్నిటినీ కూడా వాళ్ళు ఇక్కడ పెయింట్ చేయడం అయితే జరిగింది. ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు కూడా మనకి అక్కడ వాళ్ళు నిజంగా ఉన్నారు, కానీ మనకు ఆ విషయం తెలియకపోవచ్చు. కేవలం మనం జైన్ టెంపుల్ అని అంటే జైన్ టెంపుల్ అని ఒక్కటే ఊహించుకుంటాం, కానీ దాన్ని మొత్తం కంప్లీట్గా రియలిస్టిక్గా వాళ్ళు ఏది చూసారో అది మనకి చూపించడం కోసం అయితే ఇది పెయింట్ చేయడం జరిగింది. సో ఇంకో పెయింటింగ్ చూసుకుంటే మనందరికీ తెలుసు, హైదరాబాద్ అంటే కొన్ని మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి. అందులో మొదటిగా చెప్పుకునేది చార్మినార్. చార్మినార్తో పాటు కొన్ని ప్లేసెస్ని కూడా రిప్రజెంట్ చేసే విధంగానైతే ఈ ఫ్రేమ్లోనైతే మనకి పొందుపరచడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్, అంటే ఈ వాటర్ని చూస్తే మనకి హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఇదంటే ఎంజే మార్కెట్లో ఉన్నటువంటి టవర్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఇంకా ఇది చార్మినార్, అట్లా అన్ని ప్లేసెస్ని కూడా మనకి ఒకటే ఫ్రేమ్లో అయితే మనకి చూపించడానికైతే ఈ పెయింటింగ్లో ట్రై చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టెంపుల్, మనకి టెంపుల్స్ అని అంటే ప్లెజెంట్ వాతావరణం, చెట్లు చుట్టూ ఉన్న చెట్లు కానీ అక్కడ ఉన్నటువంటి వెదర్ కానీ ఎంతో ప్లెజెంట్గా కనిపిస్తుంది. సో అదే విధంగా కూడా మనకి ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఇక్కడ సూర్యుడి కానీ ఈ కొండలు కానీ ఈ టెంపుల్కి ఉన్నటువంటి మెయిన్ టెంపుల్ అయినా గోపురాలైనా కూడా చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్స్ అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం టెంపుల్కి వెళ్ళకున్నా కూడా మనకి టెంపుల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి మనం చూస్తున్నంతసేపు మనం నిజంగానే టెంపుల్ అట్మాస్ఫియర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న డీటెయిలింగ్, అంటే కార్ పార్కింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే షాప్స్ కానీ ఇక్కడ జనాలు లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి కానీ ఇవన్నీ కూడా మనం రియల్ లైఫ్లో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చూస్తాం. సో ఎగ్జాక్ట్ అదే విజువల్స్ని కూడా ఇక్కడ వీళ్ళు ఈ పెయింటింగ్స్లో అయితే పొందుపరిచారు. సో ఇది ఇలా ఉంటే ఇక్కడ మనకి విలేజ్ అట్మాస్ఫియర్ మనం మోస్ట్లీ విలేజెస్లలో చూస్తూ ఉంటాం. పొద్దున్నే ఇంట్లోకి కావాల్సిన వంట చేసుకోవడం కోసం కావాల్సినటువంటి కర్రలను తీసుకొని కొందరు వెళ్తూ ఉంటారు.